ఓవైపు సుంకాల పేరుతో భారత్పై అధిక భారం మోపడం, మరోవైపు రష్యా చమురు కొనుగోలు కారణంగా చూపి విధించిన భారీ సుంకాలతో భారత్, అమెరికా మధ్య సంబంధాలకు భారీ గ్యాప్ పెరిగింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సుంకాల వివాదం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది చివరిలో భారత్కు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్లో భారత్లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు భారత్కు కాబోయే అమెరికా రాయబారి సెర్గీ గోర్ వెల్లడించారు. ఈ సదస్సు కోసం ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. 2017లో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమిని ఏర్పాటు చేశాయి. 4 అగ్ర దేశాలతో ఏర్పడిన కూటమి అధినేతలు 2021 సెప్టెంబర్ 24న వాషింగ్టన్లో తొలిసారి భేటీ అయ్యారు. ఇక గతేడాది సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి క్వాడ్ దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. నవంబర్లో న్యూఢిల్లీలో జరగబోయే సదస్సుకు ఆయా దేశాధినేతలు హాజరు కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.